గుండె అడిగినంత ఈజీగా అమ్మాయి గుండె అడిగేస్తున్నాడు మన చంద్ర. ఇంతకీ ఎందుకు అడుగుతున్నాడు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. నీలవేణి పద, నీలవేణి హాస్పిటల్కి తీసుకెళ్తా. వద్దండి, నేను బతకనని నాకు తెలుసు. నన్ను గుద్దింది బైక్ కాదండి, లారీ. ఏమండి, నేను చనిపోయే ముందు నా గుండెని లేట్ చేయకుండా వరకు దానం చేయండి. ఒక మంచి పని చేశానన్న సంతృప్తి నాకు మిగిల్చండి. ఇస్తా నీలవేణి, ఇస్తా నీలవేణి. గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే. ఆవిడెవరో పుణ్యాత్మురాలు. ఆవిడ గుండె నాకు దానం చేసి నాకు పునర్జన్మనిచ్చిందండి. అవును జానకి, దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. అంటే నేను మంచిదాన్ని కాదా? నువ్వు చెడ్డదానివని నేను అన్నానా? అమ్మా, ఏమైంది? అంటే గుండె కొంచెం బరువుగా ఉందండి. ఆవిడ ఎంత మందిని పెట్టుకుందో ఆ గుండెలో. మీ మగవాళ్ళు అయితేనే ఎంతమంది అయినా పెట్టుకుంటారు గుండెల్లో, మా ఆడవాళ్ళు కాదు. లోపల మాడిపోతుంది. ఎల్లు ముందు అది చూసుకో. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి మాడిపోతుందని చెప్తాను. నమస్కారం బ్రదర్. నమస్తే. జనాభా లెక్కల వల్ల కాదండి, ఒక జీవితాన్ని వెలుగునిచ్చిన వాడిని. జీవితానికి వెలుగునిచ్చిన అర్థం కాలే. మీ ఆవిడనే దీపం మారిపోతుంటే మా ఆవిడ గుండెని దీపంగా చేసి ఇచ్చాను చూడండి, గుండె దానం చేశాను చూడండి. ఓ మీరా? సార్ రండి సార్, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? ఏముండమండి, ఆవిడ అక్కడ, నా మనసేమో ఇక్కడ. ఇంతకు మీ ఆవిడ ఎక్కడ? వంటింట్లో ఉంది. ఒకసారి పిలవండి. జానకి నమస్తే అండి. నమస్తే. ఈయన వాళ్ళ ఆవిడ గుండెని నీకు దానం చేసిన పుణ్యాత్ముడే. మీరా అండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. ఆ. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంతా బానే ఉందండి, కాకపోతే గుండె కొంచెం బరువుగా ఉందండి. పిచ్చిదానా, నువ్వు పోయినా కూడా నీ గుండె నుంచి నన్ను మాత్రం ఇంకా తీసేయలేదు నువ్వు. ఆవిడకి తినడానికి రోజు ఏం పెడుతున్నారు? ఉదయం ఎగ్ దోశ, మధ్యాహ్నం మటన్, సాయంత్రం చికెన్ అండి. మొత్తం నాన్ వెజ్ పెడుతున్నారా? మావిడ ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తింటే మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. గుండె మీ ఆవిడదైనా తినేది మావిడే కదా. మావిడ గుండె లేకపోతే మీ ఆవిడ ఉందా? నేను గుండెలో 10 రూపాయలు దానం చేయలేదండి, ఒక గుండెని దానం చేశాను. మా ప్రశ్న అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి అంత వెజిటేరియన్ పెట్టండి. పెట్టండి, వెజిటేరియన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తావు నువ్వు? మావిడ గుండె చెప్పుడు వింటున్నాను బ్రదర్. అరే ఎంత గుండిస్తే మాత్రం గుండెల మీద పడుకుంటారు బ్రదర్. బ్రదర్ మీరు గుండె ఇచ్చారు, చాలా థ్యాంక్స్. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీరు వెళ్ళండి బ్రదర్. ఒక్కసారి వీడిని తమ్ముడని పిలవండి, కొద్దిగా సంతోషపడతాడు. అలాగేనండి. తమ్ముడు. అక్క, బావా. ఏంటండి ఇది? మా ఆడని పట్టుకుని అక్క అంటూ నేను బాగుంటాను, మధ్యలో నేను పోకరుగా అన్నా. చిచ్చి చిచ్చి, వాడు అక్క అంటే వాడికి పిచ్చి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఆవిడ్ని మాత్రం మా ఆవిడని నేను బాగా చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఆయన ఎవరో చాలా మంచోళ్ళ ఉన్నాడు కదండి. పద హాస్పిటల్కి వెళ్దాం. పద. దేనికి? నీ గుండె వేరే వాళ్ళకి ఇచ్చి నేను కూడా మంచోడు అనిపించుకుంటా. మీరు ప్రేమించరు, ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించినారు. మీకు ప్రేమను పంచితే చాలు, అది ఎవడైనా సరే. కొద్ది రోజుల తర్వాత బ్రదర్ ఎందుకు వచ్చారు? ఈ రోజు నా మ్యారేజ్ డే బ్రదర్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్. రండి కేక్ కట్ చేద్దాం. నీ మ్యారేజ్ డేకి మా ఆవిడ కేక్ కట్ చేయండి బ్రదర్. అంటే మీ ఆవిడ కేక్ కట్ చేస్తే మా ఆవిడ గుండె కొద్దిగా శాంతిస్తుంది బ్రదర్. ఏంటి శాంతి? ఏమండి, ఆయన మన కోసం అంత చేశాడు, ఇంత చేస్తే ఏముందండి? కేకే కదా, ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ అవుతారు మీరు? అది కాదే. మీరు రండి సైడ్ కి. మావిడ మీద దండేసావండి. ప్రతి పెళ్లి రోజుకి మా ఆవిడని కలిసి అలా దండేసుకొని కేక్ కట్ చేస్తాం బ్రదర్. ఏంటి ఏమండి, అలా ఆవిడ గుండె కోసం మనకి ఇచ్చారు, దండేస్తే ఏమైందండి? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అక్క. అమ్మ మైండ్ తొప్పిందారా నీకు? ఏదో మాట వరుసకు అక్క అని అన్నందుకు ఆమె అక్క అని బావ అని చెప్పి పెళ్లి చేసినట్టునేంద్రా. దాని మీద దెబ్బ పిప్పి అని. కేక్ కట్ చేశారు కదా, హ్యాపీ మ్యారేజ్ డే టు యు. వెళ్ళండి.
మళ్ళీ ఏంటి? ప్రతి పెళ్లి రోజుకి నేను మా ఆవిడ సరదాగా టూర్ కోసం కేరళనో ఊటీయో అలా వెళ్తుంటాం. ఓ 2 రోజులు మీ ఆవిడ నాతో టూర్ పంపించండి. 2 రోజులు వాడుకోవడానికి ఇంట్లో వైఫై అనుకుంటున్నావా? నా వైఫ్ అది. తెలుసు బ్రదర్, మీ వైఫ్ అని నాకు తెలుసు. ఓ 2 రోజులు మా ఆవిడ గుండె శాంతిస్తాను తప్ప మీ ఆవిడ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. ఓ 2 రోజులు వెళ్ళొస్తాం అంతే. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు మీరు ఆవిడని పంపిస్తున్నారు? నేను పంపించను. ఏ అమ్మాయి తలకాయ నొప్పి ఎందుకు బ్రదర్? ఏమా బొంగులోది. నాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం, మా ఆవిడ గుండెకి ప్రాబ్లం. మా ఆవిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. ఏమ్మా 24 గంటలు మా ఆవిడ గుండె మీద ఉండేవాడిని నేను. ఈ రోజు మా ఆవిడ గుండె దూరంగా ఉంటున్నా నేను. మా ఆవిడ గుండె ఎంత ఘోషిస్తుంది. నీ గుండె మీ ఆవిడకి ఇస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన ఇంట్లో గుడ్లే తీసుకురాడు, ఇంక గుండెం ఇస్తాడు. నా గుండె ఇస్తే నేనెలా బతుకుతానే? ఆ మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా, మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా. ఏంటో ఇస్తాననేది? మీరు ఎప్పుడు ఇంతే. బ్రదర్ మీ ఫ్యామిలీ గొడవలు నాకెందుకు బ్రదర్? ఏదో నేను వచ్చి మధ్యలో గొడవ పెట్టినట్టు. మా ఆవిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. అదేమన్నా వస్తువు అనుకుంటున్నావా? అడగాని ఇవ్వడానికి ప్రాణం పోసే గుండె బ్రదర్ కదా. మా ఆవిడ ప్రాణం పోయి మీ ఆవిడకి ప్రాణం పోస్తే మా ఆవిడ ఆత్మశాంతి కోసం మీ ఆవిడ 2 రోజులు నాతో టూర్ పంపించలేరా మీరు? అయ్యో, చనిపోయిన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నా గానీ బతుకున్న మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. బ్రదర్ మా ఆవిడ చనిపోలేదు బ్రదర్. మా ఆవిడ బతికే ఉంది మీ ఆవిడ రూపంలో. ఇంకా ప్రతిసారి మా ఆవిడ చనిపోలేదు, మీ ఆవిడ రూపంలో ఉంది, మీ ఆవిడ రూపంలో ఉంది అనకు కోసి కారం పెట్టినట్టుంది. ఈ టార్చర్ పడకంటే ఆ రోజే నువ్వు చచ్చిపోతే బాగుండేదే. మా ఆవిడ గుండె నాకు ఇచ్చి వెళ్ళిపోతా. ఏ అమ్మ మనకెందుకు? డాక్టర్ గుండె నొప్పి ఆపరేషన్ ఉంది, కొద్దిగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీకు దండం పెడతా బ్రదర్, నీకేం కావాలరా? కావాలని అడుగుతున్నావు కదా మళ్ళీ నువ్వు. ఏం కావాలని కావాలని అడుగుతున్నావు కదా. 2 రోజులు బ్రదర్ మీ ఆవిడ తీసుకొని టూర్ వెళ్ళి వచ్చేస్తాం. మా ఆవిడ ఆత్మశాంతి కోసం అంతే. అరే మళ్ళీ అదే మాట ఏమండి, ఆయన వాళ్ళ ఆవిడ కోసం జీవితాన్ని త్యాగం చేశారు, మీరు 4 రోజులు త్యాగం చేయలేరా? వాడు చేసే పని ఎవడైనా చేస్తాడే, నేను చేసే పని ఎవరు చేయలేడే. నువ్వు చేయలేవు బ్రదర్ నాకు తెలుసు కానీ ఏమని ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? మా ఆవిడ గుండె ఇచ్చేయండి బ్రదర్, నేను ఎవరి దాంట్లో పెట్టుకుంటా ఆవిడలో మా ఆవిడని చూసుకుంటాను. 7 మంది ఉన్నారు బయట, ఇదిగో వీళ్ళు కూడా మా ఆవిడని చూసుకుంటారు. పెద్ద విషయం కాదు మాకు. నాకు నా గుండె ఇంపార్టెంట్, ఇవన్నీ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకోని బ్రదర్. ఉండరా, ఇప్పుడే కాంప్రమైజ్ అవుతాను, పంపిస్తాను ఉండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? జీవితం చెప్పానా పంపిస్తాడని. మా మామ దీన్ని నా చేతిలో పెట్టేటప్పుడు బాధపడ్డాడో బాధపడలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు దీని చేయి నీ చేతిలో పెడుతున్నప్పుడు నా గుండె తరుగుపోతుంది బ్రదర్. నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, దానికి ఒక మొగుడున్నాడు అన్న సంగతి మర్చిపో. నువ్వు మర్చిపో బ్రదర్, అన్ని మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నావు, నువ్వేం కంగారు పడకు, నువ్వు హ్యాపీగా ఉండు. మీ బట్టలు తేవడం మర్చిపోయారు. బట్టలేంటి బ్రదర్? పర్లేదు అక్కడ కొనుక్కుందాం. ఏమండి, బట్టలు లేవు, ఆందిలే వెళ్ళి కొనుక్కున్నాం. కన్నింగ్ థీమ్ ఇస్తే మరి ఇంత కన్నింగా? సిచ్యువేషన్ అలా ఉంది, ఏం చేస్తాం? నాగ్ బాబు సార్ బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. టీమ్ లీడర్ కన్నింగ్ అంటే ఇలా అనుకోలే నేను. బాగా చేసి చంద్ర.